చూడండి నా ప్రియమైన సహోదరుల, అందుకే దేవుడు ఇప్పుడు అపోస్తుల క్రమం ద్వారా నాలుగు భాగాలు ఇచ్చాడు. ఈ అపోస్తుల క్రమంలో ప్రభురాత్రి భోజనం పెట్టాడు, బాప్టిజం పెట్టాడు, పాద పరిచర్య పెట్టాడు. పాద పరిచయ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొంది మారు మనసు పొందుకుని, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందుకుని ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతా ఉన్నారో వారికి దేవుడు ప్రభురాత్రి భోజనం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ ప్రభురాత్రి భోజనం అన్నది ఆజ్ఞ, బాప్టిజం ఆజ్ఞ, ప్రభురాత్రి భోజనం ఆజ్ఞ, పాద పరిచర్య ఆజ్ఞ. ఆజ్ఞను మీరే అవ్వ పాపం చేసేసింది. ఆజ్ఞను మీరే అవ్వను పాపం చేసింది కాబట్టి ఏ ఆజ్ఞనైతే మీరే అవ్వ పాపం చేసిందో మరలా ఆజ్ఞను మనం నెరవేర్చి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు ఆజ్ఞలు జారీ చేశాడు అపోస్తుల ద్వారా. సంఘానికి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రభువుని యేసుక్రీస్తు బాప్టిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారని చెప్పాడు. ఇప్పుడు ఏ పరిశుద్ధాత్మ వరాన్ని అయితే పొందుకున్నారో ఆ పరిశుద్ధాత్మ వరం ద్వారా వీరు ప్రభురాత్రి భోజనం రోజున పాల్గొంటున్నారు. ప్రభురాత్రి భోజనం రోజున పాల్గొన్న తర్వాత వీళ్ళు పాద పరిచర్య చేస్తారు. పాద పరిచర్య అంటే మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 14:13 చూడండి. 13:14 యోహాను సువార్త 13:14. కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగినేడా మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఆజ్ఞ జారీ చేశాడండి. ఇక్కడ ఆజ్ఞ ఉంది అంటే ఒకరి పాదాలు ఒకరు ఖచ్చితంగా కడగవలసినదే. ఎప్పుడైతే ఎందుకు కడుగుతున్నారంటే ఒకరి పాదాలు ఒకరు ఎందుకు కడుగుతున్నారంటే, ఇప్పుడు చూడండి, సంఘంలో డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు, పేదలు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. సంఘంలో హై క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, లో క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. అరే నేను హై క్యాస్ట్, నువ్వు నాకు కింద ఉన్నాడు. నువ్వు భారతదేశంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ కదా, ఏ దేశంలో ఉండదండి. భారతదేశంలో ఉన్నంత క్యాస్ట్ ఫీలింగ్ ఏ దేశంలో ఉండదు. ఎవరి కాళ్ళకి ఎవరి క్యాస్ట్ వాళ్ళకి గొప్ప, ఎవరి క్యాస్ట్ వాళ్ళకి గొప్పలు పెద్దలు. కానీ నిజమైన దేవుని సంఘంలో క్యాస్ట్లు ఉండవు. నిజమైన దేవుని సంఘంలో క్యాస్ట్లు ఉండవు. నిజమైన దేవుని సంఘంలో హెచ్చు తగ్గులు ఉండవు. ధనిక పేద ఉండదు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తులో సమానము. నేను నీకంటే నేను తక్కువ వాడినే అని ఇతనెళ్ళి అతని పాదాలు కడుగుతాడు. అతను కూడా నేను నీకంటే ఎక్కువ కాదు, నేను నీకంటే తక్కువ వాడినే, నేను క్రీస్తులో మనం అందరం కూడా సమానమే అని చెప్పి ఒకరినొకరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కుని ప్రేమతో హత్తుకుని ప్రేమతో ముద్దు పెట్టుకుంటారు. హల్లెలూయా. అందుకు దేవుడికి క్రమం పెట్టాడు. నిజమైన సంఘంలో క్రమం ఉంటుంది. అబద్ధమైన సంఘంలో ఏం చేస్తారంటే క్యాస్ట్ ఫీలింగ్లు, అప్పర్లో లోన్లు అన్నీ ఉంటాయి. కాబట్టి డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, పేదోళ్ళు,